గ్రానీ ది స్క్వైర్స్ ఎలా తయారు చేసుకుందామో ఈ డిజైన్ ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా. ఓకే, బ్రౌన్ కలర్ వూల్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే స్లిప్ నాట్ మ్యాజిక్ రింగ్ తీసుకుంటున్నాను. మ్యాజిక్ రింగ్ తీసుకొని ఇక్కడ మ్యాజిక్ రింగ్ దగ్గర 5 times 5 rings వేయాలి. 1 2 3 4 5 చైన్స్ వేయాలి. 5 చైన్స్ వేసిన తర్వాత డబుల్ క్రోషియా 3 times చేయాలి. ఇక్కడే డబుల్ క్రోషియా 3 times. 1 2 3. తర్వాత 2 times 2 చైన్స్ వేయాలి. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా 3 times చేయాలి. 1 2 3. మళ్ళీ 2 చైన్స్ వేయాలి. మళ్ళీ డబుల్ క్రోషియా 3 times చేయాలి. రిపీట్ అవుతుంది. ఓకేనా. మ్యాజిక్ రింగ్లోనే మనము స్క్వేర్ అనేది సెట్ చేస్తాము. మళ్ళీ 2 చైన్స్, మళ్ళీ 3 times డబుల్ క్రోషియా. ఓకేనా. ఇప్పుడు ఎండింగ్ యార్ని టైట్గా లాగేయాలి. తర్వాత ఫోర్త్ చైన్లో స్లిప్ నాట్ వేయాలి. వేసి ఎండింగ్ యార్ని టైట్గా లాగేయాలి. వెనక్కి లాగండి. మనకి ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది. ఇవి చూడండి. 1 2 3 1 2 3 4. ఓకేనా. చిన్న స్క్వేర్ వచ్చింది కదా. కంటిన్యూషన్ మనము నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఎలా వేయాలో చూద్దాము. సేమ్ ఇక్కడ మళ్ళీ 5 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 చైన్స్ వేసి సేమ్ ఈ గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో డబుల్ క్రోషియా 3 times చేయాలి. మళ్ళీ యాస్టీస్ 3 times డబుల్ క్రోషియా చేసి మళ్ళీ 1 చైన్ వేసి తర్వాత ఈ గ్యాప్లో డబుల్ క్రోషియా చేయాలి. 1 2 3. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2 stitches చేయాలి. 2 చైన్స్ వేసి తర్వాత మళ్ళీ సేమ్ గ్యాప్లోనే ఇక్కడే మనము డబుల్ క్రోషియా 2 times చేయాలి. 3 times చేయాలి. డబుల్ క్రోషియా 3 times చేయాలి. ఓకేనా. ఓకే, చూడండి ఎలా వచ్చిందో. ఓకేనా. సేమ్ మళ్ళీ ఈ కార్నర్లో మళ్ళీ 2 times 3 times ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ స్లిప్ నాట్ ఇక్కడ సింగిల్ చైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ 3 చైన్స్ వేద్దాం. 3 చైన్స్. ఓకేనా. మళ్ళీ 2 చైన్స్ తర్వాత డబుల్ క్రోషియా 3 times. డబుల్ క్రోషియా 3 times. మళ్ళీ సింగిల్ చైన్ ఇక్కడ గ్యాప్లో డబుల్ క్రోషియా 3 times. ఇక్కడ మనకి అన్ని వైపులా
6 టైమ్స్ చేసాను డబుల్ క్రోషియా. ఇక్కడ అన్ని వైపులా 4 వైపులా 3 వైపులా ఇక్కడ 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 3 వైపులా చేసాం. ఇక్కడ మనకి 1 టైమే చేసాం కదా, ఇక్కడ మనకి ఒక సింగిల్ స్టిచ్ ఉంది, ఫస్ట్ ఎండింగ్ వేసింది. ఇక్కడ డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 1 టైం ఉంది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ 2 టైమ్స్ చేసి డబుల్ క్రోషియా. ఇక్కడ 4th చైన్లో మనం స్లిప్ నాట్ వేసేయాలి. స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ రో థర్డ్ రౌండ్కి మనము చైన్స్ వేసుకోవాలి 5 టైమ్స్. సేమ్ ఇలాగే మొత్తం మనకు ఎన్ని రౌండ్స్ కావాలన్నా మనం ఇలాగే రిపీట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో ఈ కార్నర్స్లోనేమో మనకి 6 డబుల్ క్రోషియాస్ వస్తాయి. మిడిల్లో 1 ఇక్కడ ఈ గ్యాప్లో డబుల్ క్రోషియా 1 టైం వస్తుంది. ఇక్కడ గ్యాప్లో మనకి 2 చైన్స్, ఈ డబుల్ క్రోషియా అనేది 6 టైమ్స్ చేస్తాం. కార్నర్స్ మాత్రమే మనకు మారుతుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను ముందు చేశాను. ఇదిగోండి, కార్నర్స్లోనే మనకి మారుతుంది. మిగతా మొత్తం మనకి సింగిల్గానే ట్రిపుల్ క్రోషియా చేయాలి, ఓకేనా. ఇక్కడ కార్నర్ చూడండి 6 2 వచ్చాయి. ఇక్కడ మిడిల్లో 2 వేసాను. ఇక్కడ మిడిల్ కార్నర్లో 2, ఈ కార్నర్స్ ఇది, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 1 చైన్ ఉంది. ఇక్కడ మనం 2 డబుల్ క్రోషియా చేయాలి. డబుల్ క్రోషియా 2 డబుల్ క్రోషియా చేసి స్లిప్ నాట్ 4th చైన్లో ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి, ఓకేనా. సేమ్, ఓకేనా. ఇంత మనకి కార్నర్లోనే 2 వస్తాయి. 6 టైమ్స్ చేయాలి. కార్నర్స్లో 6 టైమ్స్ చేయాలి. మిడిల్లో 1 వస్తుంది, ఓకేనా. ఇది మన స్క్వేర్ వచ్చేసింది, ఓకేనా. మనం ఇలాగా మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ మనము చేసుకోవచ్చు. సేమ్ ఇంతే ప్యాటర్న్, ఓకేనా. కార్నర్సే మనకి డబల్ వేస్తాము, మిడిల్లో సింగిల్గా వేస్తాము. చూడండి, ఇక్కడ నేను 1 2 3 రౌండ్స్ వేసాను. ఇక్కడ 1 2 3 4 రౌండ్స్ వేసాయి ఇక్కడ, ఓకేనా. ఇది తేడా. కట్ చేస్తున్నాను. మనకి కార్నర్లో మాత్రం ఏమీ మారదు. ఈ కార్నర్స్లో మనకి ఏమీ మారదు. ఎన్ని రౌండ్స్ మనము స్క్వేర్ వేసినా కూడా మనకి కార్నర్స్ అనేది మారదు. యాస్టీస్గా ఇలాగే వేస్తాము. మిడిల్లో మనకి పెరుగుతాయి. కౌంటింగ్ మిడిల్లో ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఇక్కడ ఫస్ట్ రౌండ్ వేసాము. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. సెకండ్ రౌండ్లో ఇక్కడ ఏం వేయలేదు. సెకండ్ రౌండ్లో ఇక్కడ 2 వచ్చాయి. థర్డ్ రౌండ్లో ఇక్కడ 3 వచ్చాయి, పైన 2 వచ్చాయి. అలాగా మనకి కౌంటింగ్ అనేది మిడిల్లో ఎక్కువ వస్తాయి. కార్నర్స్ మాత్రం ఏమీ మారవు. స్క్వేర్స్ 2 యాస్టీస్గా 2 ఒకటే వచ్చాయి. చూడండి, ఇది పెద్దది, ఇది చిన్నగా వచ్చింది. ఈ ఊల్ తేడా వల్ల ఈ ఊల్ వేరు, ఈ ఊల్ వేరు, ఈ యార్న్ వేరు, ఈ యార్న్ వేరు, అందువల్ల కొంచెం తేడా వచ్చింది. ఇది వెనక్కి అనేసుకొని బ్యాక్కి
సూది నా దగ్గర సూది దగ్గర లేదు, అందువల్ల హిక్ తోటే వెనక్కి అనేస్తున్నా బ్యాగ్కి. ఓకేనా, కట్ చేసేద్దాం ఇక్కడ, లేదంటే ఇది ఈ రెండు ట్యాగ్ చేసి కట్ చేసేద్దాం. మన స్క్వేర్ వచ్చేసింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.